దేశ రక్షణ కోసం ప్రాణాలు కోల్పోయిన మురళీ నాయక్ ఆత్మ ఎక్కడున్నా శాంతించాలని గిరిజన సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు బుక్యా భిక్షపతి నాయక్ అన్నారు. జమ్మూ కాశ్మీర్లో దేశం కోసం పోరాడుతూ అమరుడైన మురళీ నాయక్ ఆత్మ శాంతించాలని కోరుతూ సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఎస్టీ గురుకుల హాస్టల్ నుంచి ముస్తాబాద్ చౌరస్తా వరకు గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ జరిగింది. అనంతరం మురళీ నాయక్ చిత్రపటానికి నివాళులర్పించి మౌనం పాటించారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో కలిసి భిక్షపతి నాయక్ మాట్లాడారు. మురళీ నాయక్ ను కన్న తల్లిదండ్రులకు ఏమిచ్చిన రుణం తీర్చుకోలేమని, దేశం కోసం ప్రాణాలు వదులుతున్న సైనికులకు భారత ప్రజలందరూ అండగా నిలవాలని పిలుపునిచ్చారు. స్థానిక సిద్దిపేటలో ఎస్టీ హాస్టల్ పిల్లలతోని పాకిస్తాన్ మరియు భారతదేశ యుద్ధ వాతావరణంలో చనిపోయినటువంటి అమరవీరుడు మురళీ నాయక్ గారి నివాళులు అర్పించడం జరిగింది. ఏదైతే గత నెల రోజుల నుంచి ఈ యుద్ధ వాతావరణం మొదలైంది, ఇప్పటికీ మన యొక్క భారతదేశ ఇండియన్ ఆర్మీ సైనికులు వారి యొక్క పాకిస్తాన్ దాంట్లో చొరబడి కూడా వారి ప్రాణాల సైతం తీస్తున్నారు. కానీ బాధాకర విషయం ఏంటంటే మన యొక్క మురళీ నాయక్ ఆ యొక్క ఆపరేషన్లో చనిపోవడం జరిగింది. దానికి మేము ఎంతగానో సపోర్ట్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే అలా ఒక బంజారా ముద్దుబిడ్డ, ఒక సామాజిక వర్గ ముద్దుబిడ్డ చనిపోవడంతో ఎంతో బాధాకరమైన విషయంగా మేము అనుకుంటూ ఉన్నాము. నేడు ఇలాంటి ఎంతమంది బంజారా ముద్దుబిడ్డలు లేదా భారతదేశ సైనికులు ఎంతమంది చనిపోయినా కూడా మేము మా యొక్క యుద్ధాన్ని ఆపుకోమని ఆ యొక్క పాకిస్తాను కుక్కలకి తెలియజేస్తూ ఉన్నాము. ఈరోజు భారతదేశంలో మరి పాకిస్తాన్ ఉగ్రవాదులు మరి భారతదేశంపై దాడి చేయడం వల్ల మరి మన భారతదేశం వాళ్ళు కూడా మరి దాడి చేయడంలో మా అమరుడైన బంజారా ముద్దుబిడ్డ మరి మురళీ నాయక్ గారు మరణించడం మరి చాలా బాధాకరం. వారి కుటుంబానికి మరి వారికి మేము ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈరోజు సిద్దిపేట జిల్లా గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మా ఎస్టీ హాస్టల్ పిల్లల ఆధ్వర్యంలో మేము ఇక్కడ కొవ్వొత్తుల ద్వారా ర్యాలీ నిర్వహించి మరి చిత్రపటానికి పూలమాల వేసి ఇక్కడ నివాళులర్పించడం జరిగింది. మరి భారతదేశానికి మరి ఎంతో సేవలు అందిస్తున్న మురళీ నాయక్ చనిపోవడం మరి మా బంజారా జాతి కానీ భారతదేశానికి రక్షణ కవచంలాగా ఉద్యోగరీత్యం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఉద్యోగం పొంది మరి భారతదేశం కోసం పనిచేస్తున్న మురళీ నాయక్ రాత్రి మరి పాకిస్తాన్ చేతిలో చనిపోవడం చాలా బాధాకరం. మా యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న, భారతదేశం వ్యాప్తంగా ఉన్న 12 కోట్ల బంజారా జాతి పక్షాన వారికి మేము ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం. మరి మా బంజారా ముద్దుబిడ్డ మరి అలాగే మన భారతదేశం కోసం పనిచేస్తున్న అన్ని రకాల పనిచేస్తున్న వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి భారతదేశం కోసం భారతదేశ రక్షణ కవచంలాగా పనిచేస్తున్న ఇండియన్ ఆర్మీకి మేము ఇక్కడ నుంచి జోహార్ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మన భారతదేశంపై ఉగ్రవాదులు చేస్తున్న దాడులను తింపికొట్టే విధంగా గత 2-3 రోజుల నుంచి జరుగుతున్న ఈ దాడులలో మన ప్రాణాలకు అర్పించి మనలో పెద్ద ఎత్తున దండయాత్ర కొనసాగుతూ ఉంది. భారతదేశాన్ని కాపలాగా కాపాడుతున్న భారతదేశంలో ఈరోజు ప్రజలందరూ సుఖశాంతులుగా జీవిస్తున్నారంటే ఈరోజు భారతదేశానికి ఈరోజు ఆర్మీయే కారణం. మరి ఆర్మీలో ఎంతో కొంతమంది మొన్న చనిపోవడం వల్ల ఈరోజు జరుగుతున్న ఈ దుష్టాచర్యల వల్ల మరి మా గిరిజన ముద్దుబిడ్డ, బంజారా ముద్దుబిడ్డ మురళీ నాయక్ చనిపోవడం చాలా బాధాకరం. అలాగే వారందరికీ మొన్నటి వరకు చనిపోయిన వారందరికీ కూడా మా జాతి పక్షాన, మా గిరిజన పక్షాన వారికి ప్రత్యేకంగా నివాళులు అర్పిస్తూ ఉన్నాం.